నాకు అవకాశం అతని ద్వారా వచ్చింది. అతనే ఆడిషన్ చేసి నాకు ఈ సినిమాకి సెలెక్ట్ అయ్యాను. అభినందిస్తున్నా. ఎంపీ ఎలక్షన్లలో అత్యంత బీజేపీతో పోటాపోటీగా మనం పోటీనివ్వగలిగినామంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ 3 మండలాల్లో కూడా మనం అద్భుతమైనటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ పరంగా అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పరంగా మనం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్ట మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మనల్ని ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఉమ్మడి బేల మండలం, మావల మండలం, ఇప్పుడున్నటువంటి సాధనాల ఆదిలాబాద్ రూరల్ మండలం, జగన్నాథ్ మండలం, ఈ 6 మండలాలు మనల్ని మోసం చేయలేదు. గెలిచినోనికి మనకు 600 నుంచి 900 ఓట్లు మాత్రమే, మండలం మొత్తానికి కలిపి కేవలం 600 నుంచి 900 ఓట్లే మనం వెనుకబడి ఉన్నాం. కానీ తర్వాత కాంగ్రెస్ని కింది స్థాయిలో బలోపేతం చేయడానికి నేను మళ్ళీ మీ అందరికీ చెప్తా ఉన్నా, చాలా జాగ్రత్తగా వినండి. మనం చేసే క్యాడర్ నిర్మాణం కింది స్థాయి నుంచి ఏదైతే నిర్మాణం చేస్తున్నామో అది కేవలం ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కో, ఒక ఎంపీ ఎలక్షన్కో, ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్కో పనికొచ్చేది, అన్నిటికీ పనికొచ్చేది. అందరికీ కూడా గ్రామ స్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం జరిగితేనే పార్టీ మరింత శక్తివంతంగా తయారవుతుంది, పార్టీ మరింత ఉన్నతిని సాధిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా, గ్రామాలలో మనం కింది స్థాయిలో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేయాలి. పెద్దవాళ్ళు ఒక మెట్టు దిగాలనా, చిన్నవాళ్ళు ఒక మెట్టు దిగాలనా? ఎవరు దిగాల? పెద్దవాళ్ళే ఒక మెట్టు దిగాలి. చిన్నవాళ్ళు ఒక మెట్టు దిగకపోయినా, చిన్న నాయకులు దిగకపోయినా, పేరున్న నాయకులు పెద్ద నాయకులే ఒక మెట్టు దిగాలి. మనం కిందోళ్ళని కలుపుకపోవాలి. వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేయాలి. ఆవేశాలు మనల్ని ఎలక్షన్లో నష్టపరుస్తాయి తప్ప ఆలోచనతోని మన శత్రువుని గట్టిగా దెబ్బతీయాలంటే, మీకైతే తెలుసు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయినటువంటి పార్టీ. బీఆర్ఎస్ చచ్చిపోయింది. ఇంకా బీఆర్ఎస్ లెవెల్ మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మన పోటీ ఎప్పుడు కూడా బీజేపీ వాడితోనే మనకు పోటీ ఉంటుంది. వాడు గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యలు ప్రదర్శించేటువంటి పార్టీ బీజేపీ. వాడిని కొట్టాలంటే మనం అందరం ఐక్యతగా ఉండాలి. మన లోపల నిజమైనటువంటి నాయకుల్ని ప్రోత్సహించేటువంటి విధానం ఉండాలి. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలందరూ మాట్లాడేది ఉంది కాబట్టి కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేయవలసిందిగా కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాం. మళ్ళీ నేను చెప్తా ఉన్నాం, ఈ 3 మండలాలలో ఈరోజు తాహిర్ గారు 3 మండలాలకి ఎవరైనా మీరు మండల అధ్యక్షులుగా అప్లికేషన్లు ఇవ్వాలనుకుంటే మీరు ఇంకా అప్లై చేసుకోవచ్చు. తాహిర్ గారి ఆమోదం ఈ రోజే చివరి తేదీ. మండల అధ్యక్షులుగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ రోజే చివరి తేదీ. మీ 3 ఫోటోలు, అప్లికేషన్ ఫారం పూర్తి చేసి మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇవన్నిటినీ కూడా మీరు తీసుకొని దయచేసి మన గంగారెడ్డి గారిని, తాహిర్ గారు వారి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారికి ఇవ్వవలసిందిగా, లేకపోతే మన ఆఫీసు నరేష్ గారికి కానీ, సంతోష్ రావు గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి భూపల్లి శ్రీధర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, ఇక్కడ పట్టణాధ్యక్షులు నగేష్ గారు కానీ, ఎవరికైనా కూడా మీ అప్లికేషన్ ఈరోజు ఇస్తే ఈ రోజే మేము ఎంట్రీ చేసి హైదరాబాద్ పిసిసి ఆఫీస్కి, ఏఐసిసి ఆఫీస్కి ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా తాహిర్ గారు, చిన్న సత్యనారాయణ గారు పంపిస్తారు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సంస్థాగత నిర్మాణంలో ఒక్కొక్క మండలం నుంచి 6 అప్లై చేసుకోవచ్చు, ఒక్కొక్క మండలం నుంచి 8 మంది అప్లై. మనకేం తప్పులేదు. మన నాయకత్వ పటిమ ఉండాలంటే అందరూ కూడా, ఒక్కరికి అవకాశం వస్తుంది కానీ అందరం కూడా
సహకరించడానికి సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు ఇంకా చెప్తారు, ఇంకా మరిన్ని వివరాలు చెప్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సాత్నాల మండలము, ఆదిలాబాద్ రూరల్ మండలము, మావల మండలము, ఈ 3 మండలాలలో గ్రామ స్థాయి నుంచి ఇప్పుడు ఇది మండలాల విస్తృత స్థాయి సమావేశం, గ్రామ శాఖల్ని కూడా నిర్మాణం జరుగుతుంది. ఆ గ్రామ శాఖల నిర్మాణము మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జిల్లా స్థాయి నిర్మాణము, నియోజకవర్గ స్థాయి నిర్మాణము, మండల స్థాయి నిర్మాణము, గ్రామ శాఖ నిర్మాణము. ఈ 4 అత్యంత ముఖ్యమైనది ఏమిటి? గ్రామ స్థాయి. బూత్ని గెలిస్తే, పోలింగ్ బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉంటే ఏ ఎలక్షన్ అయినా కొట్లాడవచ్చు. పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తే మనం అందరం తండోపదండాలుగా కదిలి రావచ్చు. మన శత్రువు, మన ప్రత్యర్థి పార్టీ, అనేకమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి పార్టీ బీజేపీ. అనేకమైనటువంటి ఇప్పుడున్నటువంటి మీ అందరికీ తెలుసు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూభకాసురుడని మీ అందరికీ తెలుసు, అవునా కాదా? భూముల్ని కొట్టేయడమే ఆయన పని. ఈరోజు పట్ట పగలు, మిట్ట మధ్యాహ్నము, పట్ట పగలు నడి బొడ్డున ఆదిలాబాద్ పట్టణంలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి స్థలాన్ని, 110 కోట్ల స్థలాన్ని కబ్జా చేసినటువంటి భూభకాసురుడు పాయల్ శంకర్, అవునా కాదా? అటువంటి పాయల్ శంకర్ తన అల్లుడి పేరు మీద, కొడుకు పేరు మీద ఆస్తులు సంపాదించుకునేటువంటి పనిలో పడ్డారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిండు. మీరందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ భూభకాసురుణ్ణి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టేంత వరకు ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా, కార్యకర్త కూడా నిద్రపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన భూ కబ్జాల చిట్ట అంతా కూడా మీ దృష్టికి ఎన్నోసార్లు తీసుకొచ్చిన అనేక సర్వే నంబర్లలో భూముల్ని కబ్జా చేస్తా ఉన్నాడు, భూముల్ని ఆక్రమిస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత విచ్చలవిడిగా పట్ట పగ్గాలు లేకుండా అసైన్డ్ భూముల్ని, ఎన్ఓసి భూముల్ని, పేదల భూముల్ని కొట్టేస్తా ఉన్నాడు. బీసీ సోదరుల, బీసీ బిడ్డల యొక్క భూముల్ని కొట్టేసేటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నాడు మన ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. మీకు అవకాశం ఎందుకు వచ్చింది? ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకోమని అవకాశం వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు? ప్రజల సొమ్ముని పప్పు బెల్లాల్లాగా పంచుకుంటున్నారు. పాయల్ శంకర్ అల్లుడు, కొడుకు, మీ అందరికీ పాయల్ శంకర్ డ్రైవర్ పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో మీ అందరికీ నేను తెలియజేసిన. పాయల్ శంకర్ పిఏ పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో మీ అందరికీ ఈసీ సర్టిఫికెట్లు, ఇన్కంబెన్సీ సర్టిఫికెట్లతో సహా మీ అందరికీ తెలియజేసినాం. అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినాం, అనేక రకాలుగా కంప్లైంట్ చేసినాం. పాయల్ శంకర్ పిఏ పేరు మీద, డ్రైవర్ పేరు మీద, కొడుకు డ్రైవర్ పేరు మీద, అల్లుని డ్రైవర్ పేరు మీద, అల్లుని పిఏ పేరు మీద వందలాది కోట్ల భూముల్ని కబ్జా పెట్టిండు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మీ అందరికి ఇంకోటి చెప్తున్నా, పాయల్ శంకర్ ఏమంటుండట మీ అందరికి తెలుసు. భూమి ఏదైనా, మీ అందరు గట్టిగా వినాలా, భూమి ఏదైనా, అసైన్డ్ భూమి అయినా, ఎన్ఓసి భూమి అయినా, పేదల భూమి అయినా, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసైనా కొట్టేసే ఏకైక మునగాడు ఎవరు? పాయల్ శంకర్. ఏ భూమి ఏ రూపంలో ఉన్నా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ప్రజల్ని బురిడి కొట్టించి, మసిపూసి మారేడుకాయ చేసి, గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీ ఆటలు సాగవు అని సందర్భంగా తెలియజేస్తున్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలా. ఆదివాసీ సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి సాత్నాల, మావలం, అలాగే ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాయల్ శంకర్ భూ కబ్జాల మీద ఎక్కడికక్కడ గ్రామాల్లో పంచాయతీ పెట్టండి. రచ్చబండ దగ్గర మీరు పంచాయతీ పెట్టండి.
హిమ్స్ దగ్గర మీ అందరికీ చెప్తున్నా 110 కోట్ల రూపాయల విలువైన స్థలము పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కానీ ఆ స్థలము నిషేధిత జాబితాలో ఉన్నది. మీరందరూ కూడా ఇప్పటికి కూడా వెబ్సైట్లో, ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ప్రొహిబిటెడ్ ఏరియాలో నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ల్యాండ్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. కాంపౌండ్ వాల్ కట్టుకున్నాడు. నీ తాత సంపాదించిందా, నీ తండ్రి సంపాదించింది ఆస్తి. ప్రజల సొమ్ముని పప్పు బెల్లాలాగా పంచుకుంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, కేవలం 16 నెలల కాలంలో గెలిచినటువంటి 16 నెలల కాలంలో పాయల్ శంకర్ 388 కోట్ల రూపాయల భూముల్ని కబ్జా చేసిన భూ బకాసురుడు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకోండి, 388 కోట్లు పాయల్ శంకర్ కబ్జా చేసిన భూముల్ని గరీబోళ్లకు పంచితే 25,000 కుటుంబాలకు మనం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వచ్చు. ఈ భూబకాసురుణ్ణి ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టాలా. ఆ రోజు గొర్రెలు తినేటువంటి జోగు రామన్న పోయి బర్రెలు తినేటువంటి పాయల్ శంకర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పాయల్ శంకర్ మీద రాజీ లేని పోరాటం చేద్దాం. ఎక్కడ కూడా మీ కన్నిసీనన్న రాజీ పడడు. ఎక్కడ కూడా పాయల్ శంకర్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాడు. మీ బిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నా, నేను అవినీతి చేయను, వేరే వాడు చేస్తే తప్పకుండా ప్రశ్నిస్తా. ఇదే నేను మీకు ఇస్తున్నటువంటి హామీ. మీ అందరి సహకారంతో ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బల్దియా మీద కూడా జెండా ఎగరేసి, జిల్లా పరిషత్ మీద కూడా జెండా ఎగరేసి, మండలాధ్యక్షుల్ని కైవసం చేసుకుని ఈ పాయల్ శంకర్ అనే భూబకాసురుడికి, భూములు కబ్జా చేసే రాక్షసునికి మనమందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? పాయల్ శంకర్ భూముల మీద, భూ కబ్జాల మీద ఎంతమంది మీ ఊర్లలో రచ్చబండి మీద చర్చకు పెడతారు? చేతులు లేకపోండి. అందరు కూడా చర్చకు పెడతారా? ఊర్లో వాళ్ళని సంఘటితం చేస్తారా? ఎన్నికలు చర్చ పెడతారా? ఊర్లలో పాయల్ శంకర్ 388 కోట్ల భూమిని కబ్జా చేసిందని చెప్తారా లేదా? 4 నెలలలోనే 388, 16 నెలలలోనే 388 కోట్ల భూమిని కబ్జా చేసిందంటే ఇంకా 3.5 సంవత్సరాలలో ఈ భూబకాసురుడు ఎంతకు తెగిస్తాడో మనకు తెలియదు. అలాగే కార్యకర్తలందరూ గ్రామాలలో అలర్ట్ గా ఉండండి. ఇక్కడ యాపలగూడ గ్రామస్తులు ఆదిలాబాద్కి తరచుగా వస్తుంటారు. మీ భూముల మీద కన్నేసి ఉంచండి. బీసీల భూముల్ని, ఎస్సీల భూముల్ని, ఎస్టీల భూముల్ని, మైనారిటీల భూముల్ని కొట్టేయడానికి ప్లానింగ్ వేస్తున్నాడు, ప్రణాళిక వేస్తున్నాడు పాయల్ శంకర్. సందర్భంగా అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అలాగే మన సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరు మీద ఈరోజు అనేక సమస్యలలో ఇరికించడానికి మన బీజేపీ ప్రభుత్వం చూస్తున్నది. 11 సంవత్సరాలలో ఏం చేయకుండా ప్రజల వ్యతిరేకతని మూటగట్టుకున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం మన సోనియమ్మని, మన రాహుల్ గాంధీ గారిని కేసులలో ఇరికేయడానికి చూస్తున్నది. వీటన్నిటికీ కూడా వ్యతిరేకించడానికి అందరూ కూడా ఒక్కసారి బీజేపీ డౌన్ డౌన్, నరేంద్ర మోడీ సర్కార్ డౌన్ డౌన్ ఒక్కసారి చేతులు లేపి మన రాహుల్ గాంధీ గారికి, మన సోనియమ్మకి సంఘీభావం తెలియజేయాలి. ఒక్కసారి అందరు గట్టిగా చేతులు లేపి బీజేపీ, నరేంద్ర మోడీ, బీజేపీ, సోనియమ్మ మీద, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మీద, రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు బనాయించిన బీజేపీ, నరేంద్ర మోడీ, మనమందరం కూడా సోనియమ్మకు, రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా ఉందాం. తప్పకుండా విజేతగా వస్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో 10 సంవత్సరాల పైన మనమే అధికారంలో ఉంటాం. తెలంగాణలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తాం. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడి పట్టణాధ్యక్షులు గుడిపల్లి నగేష్ గారితో మొదలు పెడదాం.